శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 16వ తేదీ ఆగస్టు నుంచి 22వ తేదీ ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇస్తోంది. దానితో పాటుగా ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్న కారణం చేత
శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఒక్కసారి తైలాభిషేకం చేయించాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అవుతూ ఉండగా, గురుబలం అనేది దాని గురించి చెప్పలేని పరిస్థితి. చాలా బాగున్నారు గురువుగారు అని చెప్పలేము. అలా అని బాలేదని చెప్పలేము. ఇక్కడ నవమాధిపతి చతుర్థంలో ఉండడం అనేది చాలా చాలా మంచి శుభ ఫలితాలనే ఇస్తుంది. కానీ అర్ధాష్టమంలో గురువుగారు కాబట్టి కొంత శారీరక పరమైన కష్టం ఉండడము, మాతృవర్గ రీత్యా కూడా మీరు సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితులు ఉండడము జరుగుతూ ఉంటాయి. దీనికి మీరు తగినంతగా సమయాన్ని వెచ్చించండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మనోబలం బాగా పెరుగుతోంది. కుటుంబ జీవితంలో ఐకమత్యం కొరకు మీరు కాస్త ఓర్పు కలిగి ఉండాలి. సంయమనం పాటించాలి. సమయాన్ని వెచ్చించాలి. మళ్ళీ తిరిగి ఒక తాటి మీదకి రావడానికి మీ వంతు కృషి మీరు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఇక్కడ బుధాదిత్య యోగం ఉంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి కూడా ఉంటుంది. అయితే కొంచెం కృషి అనేది అవసరం వృద్ధి కొరకు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. స్త్రీల విషయంలో అధిక జాగ్రత్తలు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు తమ విద్యకి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వారికి ఇంకా ఇంకా బాగా చదువుకోవాలి అనేటటువంటి ఉత్సాహం ఉండడము, రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలు పెరగడము, వారికి స్కాలర్షిప్ లాంటివి పెరగడము, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారము షష్ఠ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు విజయావకాశాలు ఉంటాయి. మీరు ఏ పని ప్రారంభించినా అది విజయానికి దారితీసే విధంగా ఉంటుంది. అయితే కృషి మటుకు తప్పనిసరిగా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది. మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది. తోడ్పాటు పెరుగుతుంది. అలాగే ఈ భార్యాభర్తల అనుబంధ రీత్యా మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే. శని, కుజ, శుక్ర 3 గ్రహాలకి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి హోమం కూడా చేసుకోండి. వివాహేతర సంబంధాల విషయాలలో విపరీతమైనటువంటి జాగ్రత్తలు ఉండవలసిన పరిస్థితి అన్నమాట ఇది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఉద్యోగ రీత్యా కూడా కొంచెం మీరు ఓర్పు వహించి ఉంటే అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి బుధుల పరిస్థితి పంచమ స్థానంలోకి వచ్చింది. కోణస్థానం కాబట్టి అది శుభకరం. కానీ పంచమ స్థానంలో రవి గాని బుధుడు గాని అనుకూలమైనటువంటి పరిస్థితులని ఇవ్వబోవట్లేదు. పితృవర్గ రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉన్నా కూడా అది త్వరలోనే తగ్గిపోతుంది. మీరు ఇంకా ధైర్యంగా ఉండవలసినటువంటి పరిస్థితే. అయితే ఈ పరిహారాలు ఏమేమి చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి శని, కుజ, శుక్ర స్తోత్రాలతో పాటుగా గురు బలాన్ని పెంచుకోవడానికి గురుగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే శని గారికి తైలాభిషేకం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. గురు సేవ చేయడం నిమిత్తము ఆశ్రమాలకి వెళ్ళండి. ప్రత్యక్ష గురువుల దర్శనం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి. మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.